ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించడానికి అలాగే అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ప్రార్థనతో ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన. తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు సమర్పిస్తున్నాం తండ్రి. తండ్రి, గడిచిన కాలం అంతయు కూడా మమ్మల్ని కాచి కాపాడుతూ సజీవుల లెక్కలో ఉంచి తండ్రి ఈరోజు ఉదయం తండ్రి యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా మేమందరము కూడా కలుసుకుని తండ్రి మిమ్మల్ని ప్రార్థించుటకు, అలాగే తండ్రి మిమ్మల్ని పాటల ద్వారా స్తుతించుటకు, అలాగే తండ్రి మీ యొక్క వాక్యము మేము నేర్చుకుని ఆ ప్రకారంగా మీకు ఇష్టమైనటువంటి పిల్లలుగా ఈ లోకంలో జీవించుటకు గాను మీరు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశమును బట్టి మీకు మరి ఒకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతలు. ఇంకా ఎంతమంది అయితే తండ్రి ఈరోజు అలాగే నేడు భవిష్యత్తులో రేపటి భవిష్యత్తులో రానై ఉన్నారో అటువంటి వారందరి విషయమై మీకు విజ్ఞాపన చేస్తూ తండ్రి వారందరూ కూడా తండ్రి సకాలంలో తండ్రి రాగలుగుటకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి, ఈ యొక్క కార్యక్రమం అంతటి ద్వారా తండ్రి సమస్త ఘనత మహిమ మీకే చెందాలని కోరుకుంటూ తండ్రి ఈ యొక్క ప్రయాసకు తగినటువంటి ఫలితంగా మేమందరము కూడా తండ్రి క్రీస్తులోనే అభివృద్ధి చెందుతూ మీకు మహిమకరంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని ఈ యొక్క ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. సహోదరి జ్యోతి మొదటి కీర్తనగా పాడుతుంది, అలాగే సంధ్య కూడా రెండవ కీర్తనగా పాడుతుంది. అందరికీ వందనాలండి. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేని కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్ను
నన్నాదరించావు. అందరూ నన్ను విడిచిన నన్ను విడవని మెస్సయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. అందరూ నన్ను విడచిన నన్ను విడువని మెస్సయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదమెస్సయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదమెస్సయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము మెస్సయ్యా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము మెస్సయ్యా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించే. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించే. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఈ పాటి దాననయా నన్నింపగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువలేను,
పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన 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 దినమల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై పూర్ణాత్మ హృదయముతో స్తుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై పూర్ణాత్మ మనసుతో సన్నుతింతును. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన ధనవంతులుగా దారిద్ర్యతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధన 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 నీ కృపకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. వందనాలండి.
ఇప్పటి వరకు పాటలు పాడి వినిపించినటువంటి సహోదరీలు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ ఆదికాండము 34వ అధ్యాయమును మనం వాక్య పఠన భాగంగా చదువుకోవాలని కోరుతున్నాను. మొదటగా ప్రతి ఒక్కరు కూడా 5 వచనాలు చదవండి. సహోదరుడు స్వామి గారు, తర్వాత సుజయ్ చక్రవర్తి గారు, తర్వాత నవ్య, తర్వాత జ్యోతి, సంధ్య, చివరిగా మిగతావి నేను చదువుతాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు. కూడొచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. ఆదికాండము అలాగే 34వ అధ్యాయము 1 నుంచి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళును. ఆ దేశము నెలిన ఇవియుడైన ఆ ఆమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో చెనించి ఆమెను అవమానపరచును. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండిను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చెయ్యమని తన తండ్రి అయిన ఆమోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండినందున వారు వచ్చే వరకు ఊరికుండెను. షెకెము తండ్రి హామారు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో సైనించి ఇశ్రాయేలు జనములలో అవమానకరమైన కార్యం చేసెను. అది చెయ్యరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి. వారికి మిగుల కోపం వచ్చెను. అప్పుడు హామారు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడి. మీ పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. మరియు షేకెము, మీ కటాక్షము నా మీద రానియుడి. మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. ఒలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షేకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేదు. సున్నతి చేయించుకొనిన వారికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడును సున్నతి పొంది మా వలె నుండిన ఎడల సరి. ఆ పక్షమందు మీ మాట కప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము. అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకుని పోవుదమని చెప్పగా, వారి మాటలు హామోరు కుమారుడైన షేకెముకును ఇష్టముగా నుండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు. హామోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీయుడి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా. మనము వారి పిల్లలను పెళ్లి చేసుకుని
మన పిల్లలను వారికి ఇస్తాము. అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలని మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును గదా. ఎట్లైనను మనము వారి మాటకు ఒప్పుకొందుము. అప్పుడు వారు మనలో నివసించెదరనగా హామోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామేరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయిరి. తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకుని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊర్లోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇళ్లలోనున్నదంతయు దోచుకుంది. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీయును చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకు గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును మగుదమని చెప్పాను. అందుకు వారు వేసి ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. అందరికీ వందనాలండి. సహోదరులు అప్పారావు గారు రాలేదు ఈరోజు అధ్యాయాన్ని వివరించడానికి. సహోదరులు సరే, ఈ యొక్క అధ్యాయాన్ని మనం క్లుప్తంగా చదువుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యాకోబు కుమార్తె అయినటువంటి లేయాకు పుట్టినటువంటి యాకోబు కుమార్తె అయినటువంటి దీనా అక్కడ షెకెము అనేటువంటి వ్యక్తి ఆమెను అవమానపరిచాడు. తర్వాత అది అలా ఉండగా అతడు వెళ్ళి తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన దీనా విషయమై పెళ్లి చేయమని చెప్పేసి తన తండ్రికి తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత వారిద్దరూ కలిసి మరలా ఈ యాకోబు దగ్గరకు వచ్చి తను పెళ్లి చేసుకోవడం కోసం అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కపటంగా తెలియజేస్తారు. వాళ్ళు తెలియజేస్తారు, మీకు ఎంతైనా సరే ఓలి ఇస్తాము, కట్నం ఇస్తాము, ఎంతైనా అడగండి అని వాళ్ళు తెలియజేస్తారు. షెకెమును అతని తండ్రి అయినటువంటి హామేరు వాళ్ళు తెలియజేస్తారు. తెలియజేసినప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే 13వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి అయిన హామేరుతోను కపటముగా ఉత్తరమిచ్చిరి. అదేంటంటే, మేము ఈ కార్యం చేయలేము, సున్నతి చేయించుకున్న వానికి మా సహోదరిని ఇవ్వలేము, సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానం అని చెప్పి తెలియజేస్తున్నాడు. తర్వాత మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలె ఉండిన ఎడల సరి, ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించేదము, అప్పుడు మనము ఏకజనమగుదము అని వీళ్ళు కపటంగా తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత వాళ్ళు కూడా దానికి ఒప్పుకుంటారు. అందులోనూ హామేరు కుమారుడైనటువంటి షెకెము కూడా చాలా ఇష్టంగా ఒప్పుకుంటాడు. అతను లేటు కూడా చేయడు. ఎందుకనంటే దీనా విషయమై తాను చాలా ఇష్టాన్ని
కనపరుస్తున్నాడు కాబట్టి ఆ విధంగా ఒప్పుకున్న తర్వాత వారిరువురు కూడా హామోరు అలాగే అతని కుమారుడైనటువంటి షెకెము వాళ్ళిద్దరూ కూడా ఆ ఊరి గవని యొద్దకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ జనసమూహం అంతటితో కూడా మాట్లాడతారు. మనం వాళ్ళని ఈ దేశమందు ఉంచి ఇందులో వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకే అవకాశం ఇద్దాము. మన దేశం ఇది చాలినంత విశాలంగా ఉంది కాబట్టి మనం కూడా వాళ్ళకి అవకాశం ఇద్దాము. వారి పిల్లల్ని మనం చేసుకొని మన పిల్లల్ని వారికి ఇద్దామని ఇంతకుముందు జరిగినటువంటి సంభాషణ అంతా కూడా యాకోబు కుమారులు తెలియజేసినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దాన్ని ఒప్పుకుంటారు. ఒప్పుకుని వాళ్ళందరూ కూడా పురుషులందరూ కూడా సున్నతి పొందుతారు. అయితే మూడో దినమున ఈ యాకోబు కుమారులిద్దరూ కూడా షిమియోను, లేవి ఇద్దరు కూడా కత్తులు చేతబట్టుకుని వాళ్ళు బాధపడుతున్నటువంటి ఆ సమయంలో ప్రతి పురుషుడిని కూడా అక్కడ చంపేస్తారు. చంపేసి దీనాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. అంతేకాకుండా ఆ ఊరులో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా దోచుకుంటారన్నమాట. పశువుల్ని, గాడిదలను, అక్కడ ఉన్నటువంటి ప్రతి పంట అదంతా కూడా ధనము అదంతా కూడా దోచుకుని ఆ స్త్రీలను చెరపట్టి దోచుకుని వాళ్ళు తిరిగి మరలా వెళ్ళిపోతారు. అప్పుడు యాకోబు వాళ్ళిద్దరితో ఈ విధంగా అంటాడు. షిమ్యోనును అలాగే లేవీతో ఇట్లా అంటాడు. ఈ దేశ నివాసులైన కానానీయులలోను పెరిజీయుల్లోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపుదురు. నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. ఆ దేశ నివాసులైనటువంటి కానానీయుల్లోను పెరిజీయుల్లోను అసహ్యునిగా నన్ను చేశారు. వాళ్ళు నన్ను చంపుతారు అని చెప్పినప్పుడు వాళ్ళ ఇరువురు కూడా ఏం సమాధానం ఇస్తున్నారంటే, అందుకు వారు వేసి ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనేది. ఆ విధంగా వాళ్ళు తన సహోదరికి జరిగినటువంటి ఆ యొక్క అవమానకర పరిస్థితిని బట్టి వాళ్ళు ఈ విధంగా చేశారు అని తెలియజేస్తున్నాడు. అందరికీ వందనాలండి. సహోదరులు దేవకరణ గారు వాక్యం వినిపిస్తారు. సహోదరులు వాక్యాన్ని బోధించే విషయమై ప్రార్థన సహాయం కోరవలసిందిగా సహోదరులు అనిల్ గారిని కోరుతున్నాము. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రము. చాలా కాలం నుంచి సహోదరులందరూ కలిసి ఇటు విధముగా కూడుకుని వాక్యంను ధ్యానించే గొప్ప అవకాశమును భాగ్యమును కూడా దయచేశారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడుకునే విధమైన పరిస్థితులను మీరు దయచేస్తారని కూడా విశ్వసిస్తూ ఉన్నాం. ఇదిగోండి ఇప్పటి వరకు మా తండ్రి దీనా గురించిన అధ్యయనమును మరి సహోదరులు తెలియజేస్తూ ఉన్నారు. అదే విధముగా ఇప్పుడు దేవకిరణ్ గారు వాక్యమును బోధిస్తూ ఉండగా ఇటువంటి విషయాలు మా తండ్రి సభ్యులందరూ విన్నట్లయితే ఆత్మీయంగా అభివృద్ధి పడతాము. అటువంటి జ్ఞానమును మా తండ్రి ఏ విధంగా బోధించినట్లయితే సరైన విధముగా మేము గ్రహింపగలుగుతాము. అటువంటి జ్ఞానమును కూడా దేవకిరణ్ గారి దయచేయండి. వాటిని గ్రహించి దానిని అనుసరించి అటువంటి పరిస్థితులను మాకు కూడా దయచేస్తారని నమ్మచ్చు. ఈ యొక్క సహవాసమును, ఈ యొక్క ఐక్యతను, ఈ ప్రేమను క్రీస్తునందు చిరకాలము ఉంచగలరని ఈ మనవులు మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులకు వందనం తెలియజేస్తూ దేవకరణ గారు మీరు మీ యొక్క సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును వినుటకు ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను.
దేవుని మహాకృపను బట్టి గడిచిన పాఠంలో మనము దేవుని ప్రత్యక్షతలు అనే అంశమును కొద్ది భాగము మనం ధ్యానించి ఉన్నాము. ఈ దినము దేవుని యొక్క ప్రత్యక్షతలను గూర్చిన సంపూర్ణమైన సమాచారమును దేవుని గ్రంథము నుండి మనము ధ్యానిద్దాం. దేవుడు ఆయన యొక్క ప్రత్యక్షతలు పాత నిబంధనలో ఆయా సమయాల్లో ఆయా కాలాల్లో ఏ విధముగా ఆయన తన ప్రత్యక్షతను అనుగ్రహించారు అనేది మనము గమనించినట్లయితే, ఆయన నన్ను చూచుట అసాధ్యము అని మోషేతో చెప్పిన సందర్భమును, దానికి వైరుధ్యముగా ఇశ్రాయేలీలో అనేకులు లేక మోషే, అహరోను, నాదాబు, అబీహులు మరియు 70 మంది పెద్దలు కలిసి దేవుని పర్వతం మీదకి ఎక్కిపోయి ఆయన్ను చూసినట్లుగా కూడా మనము గత పాఠంలో చూసాం. ఈ వైరుధ్యమైన సంబంధాలను లేక సందర్భాలను మనము గమనించినట్లయితే, దేవుని యొక్క ప్రత్యక్షతలు ఏ విధంగా అనుగ్రహించబడ్డాయి అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. దేవుడు కొన్ని సమయాల్లో ఆయన మరి ఎవరికి కనిపించడు అని చెప్పి, మరలా కొన్ని సందర్భాల్లో ఆయనను వారు చూసినట్లుగాను మాట్లాడినట్లుగాను కూడా మనం చూసాం. కనుక ఈ వైరుధ్యమైన విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, మనము మొట్టమొదటిగా దేవుని యొక్క స్వభావము అనే విషయాన్ని ఆలోచిస్తూ, ఆయన ఆత్మస్వరూపం కలిగిన వాడు అని, అనగా ఆయన అదృశ్యుడు అని, అలాగే భౌతికమైన శరీరము ఎముకలు లేనివాడు అని మనము నేర్చుకున్నాం. కనుక అది వాస్తవము. అయితే దేవుడు ఆయన మాట్లాడాడు, ఆయన కనిపించాడు అనే విషయాన్ని ఎలా మనం అర్థం చేసుకోగలము అనే విషయాన్ని ఆలోచించినట్లయితే, దేవుడు ఆయన తన ప్రత్యక్షతలను వివిధ రూపాలలో ఆయన కనపరిచాడు. ఆయన తన ప్రత్యక్షతలను కనపరిచిన విధానాన్ని దేవుని వాక్యము నుండి ఈరోజు మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా దేవుడు తనంతట తానుగా, అనగా తాను ఏమై ఉన్నాడో ఆ స్థితిని మనిషికి కనపరచలేదు. ఎందుకంటే అది అసాధ్యం. ఎందుకంటే ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. ఆత్మయ్యున్న దేవుని మనము చూడలేము అనేది వాస్తవం. మరి దేవుడు తన ప్రత్యక్షతను ఆయా కాలంలో మనుషులకు ఏ విధంగా అనుగ్రహించను అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, మొదటిగా సృజింపబడిన వాటి రూపములలో ఆయన తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించారు. సృజింపబడిన వాటి రూపములలో అనగా మానవ రూపంలో తన ప్రత్యక్షతను కనపరిచి ఉన్నాడు. దేవుని వాక్యం నుండి కొన్ని సందర్భములను మనము ముందుగా చదువుకొని ఆ యొక్క సందర్భములను మనము గ్రహించగలం. మొదటిగా దేవుని యొక్క వాక్యము నుండి మనము ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనములో, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా చెట్ల మధ్యను దాగుకొనగా అక్కడ యెహోవా స్వరము విని అని మనకు కనపడుతుంది. అలాగే అదే ఆది కాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, 12వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చదరని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను
అని అక్కడ మనకు కనపడుతుంది. అలాగే ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెనను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. ఈ సంగతులు మనకి ఈ వచనాల్లో కనపడుతున్నాయి. అలాగే 13వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని కదా అనుకొనెను. తర్వాత నిర్గమాకాండము 24వ అధ్యాయము, నిర్గమాకాండము 24వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు మనం చదువుకుందాం. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు, ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అలాగే ఆదికాండము నుండి మరొక వచన భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి, కొంచెం ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యుద్ధకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా, అబ్రాహాము గుడారములోనున్న శారా యుద్ధకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా, అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యుద్ధకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారం మందు వినుచుండెను. అబ్రాహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలైన నేను
నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలముందును ఎత్తుకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివనెను. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అలాగే మనము గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనము చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనము చదువుకున్నట్లయితే, ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకుని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. అలాగే ఆది కాండము 32వ అధ్యాయం కూడా మనం చదువుకున్నాం. ఆది కాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనము చదువుకున్నాం. 24వ వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిరెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. కొన్ని సందర్భాలలో మనము ఈ యొక్క వాక్య భాగాలన్నింటినీ గమనించినట్లయితే, మొదటిగా 3వ అధ్యాయం ఆదికాండం 8వ వచనంలోను అక్కడ తోటలోనున్న యెహోవా స్వరము విని అనే మాట మనకు కనపడుతుంది. అంటే వారు యెహోవా స్వరం విన్నారు అని అక్కడ మనము గ్రహించగలం. అలాగే అదే ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చదువుకున్నప్పుడు అక్కడ హాగరుకు అలాగే యెహోవా దూతకు జరుగుతున్న సంభాషణలో అక్కడ యెహోవా దూత మాట్లాడిన తర్వాత చివరిగా హాగరు యెహోవా దూతతో మాట్లాడిన మాటలు మనం గమనించినప్పుడు 13వ వచనంలో, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఈ సందర్భాలు మనం గమనించితే యెహోవా దూత ఆమెతో మాట్లాడినట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ ఆమె ఏమంటుంది? చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను అని కనపడుతుంది. అంటే ఆమెతో మాట్లాడింది యెహోవానా, లేక యెహోవా దూతనా, లేక నిర్గమకాండం 24వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు వారి పెద్దలు ఆ యొక్క సీనాయి పర్వతం మీద చూసింది యెహోవానా, లేక యెహోవా దూతనా? అలాగే ఆదికాండం 18వ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ ఆ చదువుకున్న భాగంలో అబ్రహాము సింధూర వనములో ఉన్నప్పుడు ఆయనకు యెహోవా అతనికి కనపడెను అని ఒక మొదటి వచనం తెలియజేస్తూ ఆ యొక్క సందర్భం అంతా మనం గమనిస్తే
అక్కడ ముగ్గురు మనుషులు ఆయన కనిపించినట్లుగాను, తరువాత ఆ అబ్రహాము ప్రభువా అని దేవుని సంబోధించినట్లుగాను ఈ వచనాలన్నీ మనం చూడగలం. కనుక అక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా అబ్రహాము మాటలను మనము గమనించగలం. ఇవన్నిటినీ మనం ఆలోచించినప్పుడు, అంటే వాటిని పరిశీలించితే, చదువుకున్న భాగాలన్నిటినీ పరిశీలించినప్పుడు చివరిగా యాకోబుతో పెనుగులాడిన వ్యక్తి, అలాగే మానోహతో ఆయన యొక్క భార్యతో మాట్లాడిన వ్యక్తి, వీళ్ళందరినీ మనం గమనించితే యెహోవా దూత వారితో మాట్లాడినట్లుగా మనం చూడగలం. ఎందుకంటే మనము మొదటిగా ఒక విషయాన్ని నేర్చుకున్నాం. అదేమిటంటే ఆయన ఆత్మ స్వభావము కలిగిన వాడు, ఆత్మ రూపములో ఉన్నవాడు, ఆత్మయ ఉన్నవాడు, అదృశ్యముగా ఉన్నవాడు, శరీరము ఎముకలు లేనివాడు, అనగా పదార్థ సంబంధమైన దేహము లేనివాడు. కనుక దేవుడు ఆత్మ స్వభావం కలిగిన వాడు కనుక ఆయన తన దూత ద్వారా మాట్లాడినట్లుగా మనం చూడగలం. యెహోవా దూత యెహోవాగా వారికి మరి వారు భావించినట్లుగా మనం గ్రహించగలం. కనుక యెహోవా అనబడిన వ్యక్తి లేక యెహోవా దేవుడు ఆయన మాట్లాడుటకు కనిపించుటకు పదార్థ సంబంధమైన రూపము లేనివాడు గనుక పదార్థ సంబంధములో ఉన్న దూతను ఆయా కాలాలలో మానవాళికి తన వర్తమానాన్ని తెలియచేయుటకు ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనము గ్రహించగలం. కనుక వారు యెహోవా అని డైరెక్ట్ గా సంబోధించారు. ఎందుకంటే యెహోవా ఏదైతే చెప్పమన్నారో అదే సందేశాన్ని వారు తెలియచేశారు. కనుక ఆ సందర్భాలలో మనకు పరిశుద్ధాత్ముడు ఆ విషయాన్ని గుర్చిన అవగాహన చదువుతున్న వారికి అర్థమవుటకు ఈ యొక్క విధానాన్ని గ్రంథములో కనపరిచినట్లుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అనే మాట మనకు కనపడుతుంది. కనుక యెహోవా దూత ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ, అంటే యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూత అనగా యెహోవా దూత కావలియుండి కాపాడుతాడు అనే సత్యము మనకు ఇక్కడ తెలియచేయబడుతూ ఉంది. కనుక యెహోవా దూత ఆయా కాలాల్లో మానవాళికి ప్రత్యక్షమైనట్లుగా మాట్లాడినట్లుగా మనం చూడగలం. ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనంలో మనం ఇంతకు ముందు చదువుకున్న భాగంలో, మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను, యెహోవా దూత యెహోవా, ఇద్దరు అక్కడ కనపడుతూ ఉన్నారు. నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుతూ. కనుక యెహోవా దూత మరి ఎవరికైతే తాను ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడే వారికి యెహోవాగా అర్థమైనట్లుగా మనం గ్రహించగలం. అందుకే మానోహ ఆయన యొక్క భార్య మనము దేవుని చూసాము అని భయపడ్డారు. అలాగే యాకోబు కూడా నేను దేవుని చూచితిని అని అనుకున్నాడు. అలాగే సీనాయి పర్వతం మీద ఉన్న ఇశ్రాయేలీలు, అలాగే మోషే, అహరోను, నాదాబు, అబీహులు కూడా దేవుని చూచిరి అనే వచనాలు కనపడుతున్నాయి. అంటే వారు దేవుని యొక్క దూతను చూశారు. యెహోవాకు బదులుగా యెహోవా దూత వారికి ప్రత్యక్షమైనట్లుగా ఈ సందర్భాల్లో మనము గ్రహించగలము. కనుక దేవుని వాక్యాన్ని మనం స్పష్టముగా గ్రహించినట్లయితే ఏ మానవుడు కూడా దేవుని అనగా ఆత్మరూపంలో ఉన్న దేవుని చూడలేదు, కానీ యెహోవా దూతను మాత్రమే వారు చూసినట్లుగా మనం ఇక్కడ గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఎవరైనా ఈరోజు నేను దేవుని దూతను చూశాను అంటే వారు పొరపాటు పడినట్లే. కనుక
దేవుని ఎవరు చూడలేరు. ఎందుకంటే ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే పౌలు గారు తిమోతికి రాస్తున్న మాటలు గ్రహించగలము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగిండును గాక. ఆమేన్ అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, చూడనేరడు అని తేల్చి చెప్పేశారు. కనుక దేవుడు ఆయా కాలంలో మనుషులకు ప్రత్యక్షమైన విధానము ఒకటి, దేవదూతగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇక రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే పదార్థ సంబంధమైన వాటి రూపములలో ఆయన తన ప్రత్యక్షతను ఆ మానవులకు అనుగ్రహించారు. మానవుడు దేవుని చూడలేడు, ఇది మొదటి నుండి మనం చెప్పుకుంటున్నమాట. అందుచేత దేవుడు ఆయా రూపముల ద్వారా తన ప్రత్యక్షతను తెలియజేశను. ఉదాహరణకు నిర్గమాకాండము మనము గమనించినట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఈ సందర్భాన్ని మనం గ్రహించుటకు కొంచెం ముందుకెళ్ళి మనము చూసినట్లయితే 2వ వచనంలో ఈ మాటలు కనపడతాయి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఇది మనం గమనించినట్లయితే పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అని కనపడుతున్నాడు. అంటే ఈ మాటలు మనం చదివినప్పుడు మండుచున్న పొద ద్వారా దేవుడు తన ప్రత్యక్షతను మోషేకు అనుగ్రహించి ఉన్నారు. కనుక దేవుడు ఆయన పదార్థ సంబంధమైన వాటి రూపములో కూడా తన ప్రత్యక్షతను అనుగ్రహించారు. దేవదూత రూపంలో తన ప్రత్యక్షతను, అలాగే మరి మండుచున్న పొద ద్వారా, అలాగే నిర్గమకాండము 13వ అధ్యాయము కూడా మనం చదువుకున్నట్లయితే 13వ అధ్యాయంలో 21వ వచనం మనకు ఇలాగ తెలియజేస్తుంది. 21వ వచనంలో వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. చూడండి, ఇక్కడ మనం ఆయన మేఘ స్తంభముగా ఉన్నాడు, మరి అగ్ని స్తంభముగా ఉన్నాడు అని చదువుకుంటూ ఉన్నాం. కానీ ఈ వచనంలో యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి, యెహోవా మేఘ స్తంభములో అగ్ని స్తంభములో ఉన్నాడు అని ఈ వచనం తెలియజేస్తుంది. అంటే యెహోవా దేవుడు మేఘ స్తంభముగా అగ్ని స్తంభముగా వారికి తన ప్రత్యక్షతను అనుగ్రహించి ఉన్నారు. కనుక పదార్థ సంబంధమైన రూపముల ద్వారా దేవుడు వారికి తన ప్రత్యక్షతను అనుగ్రహించారు. ఇక చివరిగా ఆయన తన ప్రత్యక్షతను మూడవదిగా మనం గమనించినట్లయితే ఎవరి ద్వారా తన ప్రత్యక్షతను అనుగ్రహించారు? తన స్పష్టమైన ప్రత్యక్షతను ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన తన ప్రత్యక్షతను అనుగ్రహించి ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనమును మనం చదువుకున్నట్లయితే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం. 14వ వచనంకి వచ్చేసరికి అక్కడ ఒక స్పష్టమైన అవగాహన దేవుడు తెలియచేస్తున్నాడు. ఆ వాక్యము అనగా మొదటి వచనములో ఉన్న ఆ వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి అయి, అంటే వాక్య రూపములో ఉన్నవాడు లేక వాక్యమై ఉన్నవాడు
శరీరాన్ని ధరించుకున్నప్పుడు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అనగా వాక్యము అనగా మనం చదువుకుంటున్న అక్షరాలు కాదు కానీ ఆయన పేరు వాక్యము. ఆ వాక్యము అను పేరు కలిగిన దేవుడు, ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు, ఆత్మరూపంలో ఉన్న ఆయన మానవ దేహాన్ని ధరించుకుని యేసుక్రీస్తు వారిగా ఈ లోకములో పిలువబడ్డారు. కనుక పరలోకములో ఆత్మరూపంలో ఉన్న దేవుడు మానవులకు ప్రత్యక్షమవుటకు, తన ప్రత్యక్షతను అనుగ్రహించుటకు వివిధ సందర్భాలలో వివిధ రూపములను ఆయన ఉపయోగించుకున్నారు. కనుక అలా ఉపయోగించుకున్న రూపములలో ఇప్పుడు మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం గమనించగలం. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇలాగ తెలియజేస్తా ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడిని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. మొదటి లైన్లో ఇలా కనపడుతుంది ఈ వచనంలో, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే సశరీరుడుగా. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే చక్కని మాట కనపడుతుంది, గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్ అనే మాట. గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. ఆయన తన యొక్క ప్రత్యక్షతను శరీరంలో అనుగ్రహించారు, శరీర రూపిగా అనుగ్రహించారు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా మనము చదువుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అని మనకు ఈ 2 వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ఈ 2 వచనాల్లో యేసుక్రీస్తు వారు దేవుని యొక్క తేజస్సు అని, లేక ఆయన ప్రతిబింబమని, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అంటే సంపూర్ణ సారమై ఉండి, అలాగే మానవ రూపములో ఈ లోకమునికి వచ్చి పాపముల విషయంలో శుద్ధీకరణము చేసిన వాడుగా, దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొందినవాడుగా, వారికంటే శ్రేష్ఠుడుగా ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నవానిగా మనము ఈ వచనాల్లో చూడగలం. కనుక యేసుక్రీస్తు వారి రూపంలో ఆ దేవుని యొక్క ప్రత్యక్షత మానవాళికి అనుగ్రహించబడింది. కనుక ఈ సందర్భములన్నీ కూడా మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, దేవుడు ఆయా కాలాలలో తన ప్రత్యక్షతను ఏ విధంగా మానవాళికి వివిధ రూపాలలో అనుగ్రహించి ఉన్నారో అనే సందర్భాన్ని మనము ఇంతవరకు ధ్యానించాం. కనుక దేవుడు మొదటిగా మనం మనస్సులో స్థిరపరచుకోవలసిన విషయం ఏమిటంటే, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయన భౌతిక రూపములైన వాడు కనుక మానవ నేత్రములకు ఆయన కనిపించేవాడు కాదు. కనుక ఆయన తన స్వరాన్ని వినిపించుటకు లేక ఆయన కనిపించుటకు కొన్ని రూపాలను ఎంచుకున్నారు. అందులో దేవదూతగా ఆయన ప్రత్యక్షమయ్యారు. అలాగే ఆయన ఇంకా మనము పరిశీలించినట్లయితే మేఘస్తంభములో ఆయన తన ప్రజలను నడిపించారు. అలాగే అగ్నిస్తంభంలో ఆయన తన ప్రజలను నడిపించారు. అలాగే మండుచున్న పొద రూపములో మోషేతో మాట్లాడారు. చివరిగా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా
తన యొక్క ప్రత్యక్షతను మానవాళికి అనుగ్రహించి రక్షణ సంకల్పములో రక్షణ కార్యమును ఆయన ఆ జరిగించిన వారుగా కూడా మనము చూసి ఉన్నాం. కనుక దేవుడు ఆయన ప్రత్యక్షతలు అనే ఈ పాఠంలో మనము ఈ సత్యాన్ని గ్రహించగలం. కానీ ఈరోజు చాలా మంది దేవుణ్ణి నేను చూశాను, దేవుడు నాతో మాట్లాడారు అనే ఒక పొరపాటు అవగాహన కలిగి ఉన్నారు. దేవుని నేను చూశాను అనే అవగాహన లేక అది మనల్ని వాక్యము నుండి తప్పు త్రోవ పట్టిస్తుంది. ఎందుకంటే ఎవరో కూడా ఆయన మాట వినలేదు అనగా ఆయన స్వరం వినలేదు, ఆయన చూడలేదు అని బైబిల్ మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. కనుక మనము పొరపాటు పడకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సత్యమై ఉన్నది. కనుక మనము ప్రస్తుత కాలంలో వింటున్న ఈ మాటలను మనం ఏ విధంగా గ్రహించగలము అంటే, ముందుగా దేవుని వాక్యాన్ని మాత్రమే మనము విశ్వసించవలెను. మానవుల మాటలను మనం వినకూడదు అనే విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఆ దేవుని వాక్యము స్పష్టపరిచే ఈ విషయములన్నీ కూడా మనము గ్రహించి దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన యొక్క రూపం ఏమిటో, ఆయన తన ప్రత్యక్షతలు బైబిల్ గ్రంథమందు ఏ విధంగా అనుగ్రహించారో అనే వాటిని గుర్చిన అవగాహన కలిగి ఉండి కొన్ని అపార్థమైన బోధల నుండి మనము విడిపించబడవలసిన వారమై ఉన్నాము. దేవుడు ఆయన తన యొక్క స్వరమును మనకు వినిపించును. ఏ విధముగా అంటే వాక్య రూపంలో. మనము వాక్యము చదువుతున్నప్పుడు, వాక్యము వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమే దేవుడు. కనుక నీవు వాక్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు ప్రార్థన చేయుచున్నప్పుడు నీవు దేవునితో మాట్లాడుతూ ఉంటావు. కనుక మనం దేవునితో మాట్లాడుటకు దేవుడు అనుగ్రహించిన సాధనము ప్రార్థన. అలాగే దేవుని స్వరము వినుటకు దేవుడు మనకు అనుగ్రహించిన మార్గము ఆయన వాక్యము. ఈ రెండు మానవాళికి దేవునికి మధ్య జరిగే ఒక కమ్యూనికేషన్ సిస్టమ్. దేవుడు ఈ విధానాన్ని అనుగ్రహించారు. కనుక ఇట్టి సంగతులను ప్రతి ఒక్కరూ కూడా ఎంతో జాగ్రత్తగా గ్రహించవలసిందిగా, అనేక వాక్య విరుద్ధమైన బోధల నుండి మనం త్రెప్పబడి సత్య మార్గంలో వాక్యానుసారంగా దేవుని కూర్చిన అవగాహన జ్ఞానము కలిగి ఉండవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు. ఇప్పటి వరకు చక్కగా దేవుని యొక్క వాక్యమును క్షుణ్ణంగా వివరించినటువంటి సహోదరులు దేవకరణ గారికి వందనములు తెలియజేస్తూ ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీ మహాకృపను బట్టి అల్పులము అయోగ్యులమైన మమ్ములను ఈ వేకువ జామున తండ్రి మీ ముఖ దర్శనమును పొందుటకు, మీ ప్రత్యక్షతను పొందుటకు తండ్రి మాకు మీరు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన అవకాశమును బట్టి మీకు స్తోత్రములు. మిమ్మును గూర్చిన గ్రహింపు, అవగాహన, జ్ఞానము కలిగి ఉండు భాగ్యం ఎంతో ఉన్నతమైనది. లోకంలో ఉన్నవారికి ఇటువంటి గొప్ప భాగ్యము లేదు, కానీ మీరు మాకు మాత్రము అనుగ్రహించారు. వారికి కూడా ఇట్టి జ్ఞానము, ఇట్టి అవకాశము మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ఈ గ్రూప్లో చేరి ఎంతమంది మా సహోదరులు మీ మాటలు వింటున్నారో వారందరినీ కనికరించి మీ వాక్య జ్ఞానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే మరి రాలేకపోయిన వారు కూడా ఏ కారణం చేత రాలేకపోయారో తండ్రి మీకు తెలుసు. వారిని కూడా మీరు మరొకసారి ఈ గ్రూపులో కలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. ఒకవేళ వారు ఏ విధమైన బలహీనత వలన కానీ, అనారోగ్య సమస్యల వలన కానీ రాలేకపోతే దయతో క్షమించి కనికరించి మరొక అవకాశమును వారికి దయచేయండి. వారి బలహీనతల నుండి విడిపించండి.
తండ్రి మరి ఆయా సంఘాలలో ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రతి సహోదరి సహోదరులను దర్శించండి. వారు మీ వాక్యమును వినుభాగ్యమును దయచేయండి తండ్రి. ఈ గ్రూపులో పాల్గొని ఒకరినొకరు ప్రోత్సహించుకున్నటకు, ఒకరితో ఒకరు పరామర్శించుకున్నటకు, ఒకరినొకరు బలపరుచుకున్నటకు మీరు తండ్రి ఇట్టి కృపను అనుగ్రహించి ఉన్నారు కనుక ఈ కృపను ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకున్న భాగ్యమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. సమయము అతి స్వల్పముగా ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ కూడా సమయమును సద్వినియోగపరుచుకునే భాగ్యము దయచేయండి. ఈ యొక్క సమయమును మీ వాక్యం ద్వారా తండ్రి మేము సద్వినియోగం చేసుకునే జ్ఞానము దయచేయండి తండ్రి. మరి వింటాం ప్రతి ఒక్కరి హృదయములలో మీ వాక్యమును ఫలింపు చేయమని, మారు మనసు రక్షణను కూర్చిన జ్ఞానము గ్రహింపు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరికి మీ కృప అనుగ్రహించండి. అదే విధముగా ఈ సమయంలో ఈ యొక్క కార్యమంతటిని భారంతో నిర్వహిస్తూ ఉన్న తండ్రి మరి మీ దాసుడు రవి గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా విరివిగా అనేకులను నడిపించు భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.